యుద్ధ ప్రాతిపదిక మీద 24/7 ఈ గడిచిన వారం రోజులు వాళ్ళు డెడికేటెడ్ గా పనిచేశారనేది కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అంతేకాదు దీంతో ఏవైతే జీవోలు నేను అప్లోడ్ చేశానని చెప్తున్నానో, ఉదాహరణకి దీంతో పాటు మీడియా మిత్రులు ప్రజలు కూడా గమనించాలి. ఈ పానిక్ టైం ని క్రియేట్ చేసిన ప్రబుద్ధులు ఉన్నారా, లేకుంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా దీన్ని అడ్డం పెట్టుకొని ఇగో మా దగ్గర ఈ జీవోలు ఉన్నాయి, మాది కూడా రిజిస్ట్రేషన్ చేయండి అని కొంతమంది దొంగ జీవోలు దొంగ మెమోలు కూడా తీసుకొని వస్తున్నారు. ఉదాహరణకి ఇది సబ్ రిజిస్ట్రార్ ని అప్రోచ్ అయ్యారు. 22/4/2026 డేట్ తో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ సంతకం పెట్టాడని ఇదిగోండి ఒక మెమోని ఈ ల్యాండ్ క్లియర్ చేశారు, దీన్ని మీరు మనకి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరని అడుగుతున్నారు. ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేశాం, ఇప్పుడే అధికారులకు చెప్పాను, వీళ్ళ మీద FIR కూడా బుక్ చేస్తున్నా. సేమ్ ఇదే రకంగా ఇదే మేడ్చల్ జిల్లాలో 2/6/2026 డేట్ తో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ELC పేరుతో మరొక బోగస్ సర్టిఫికెట్ ఇష్యూ చేసి దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రభుత్వాన్ని ఏదో కంగారులో పెట్టి, ప్రజలని పానిక్ లో పెట్టి, ప్రభుత్వాన్ని స్ట్రెస్ లోకి తీసుకొచ్చి ఇటువంటి లెటర్ల ద్వారానో ప్రభుత్వ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనో అది సాధ్యమయ్యే పని కాదు. దయచేసి అటువంటి ఆలోచనని డ్రాప్ కావాలని ఈ వేదిక ద్వారా ఇటువంటి ఆలోచన వ్యక్తులకి పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, గట్టిగా మందలిస్తున్నాను కూడా.